ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. నా పేరు ప్రవీణ్. నేను హైదరాబాద్లో ఓలా, ఊబర్, ర్యాపిడో చేస్తాను. సో వీటన్నిటికంటే ఊబర్లోనే ఎక్కువ రైడ్స్ చేస్తాను. సో ఈరోజు అయితే మనము ఆన్లైన్ పెట్టుకోబోతున్నాము. సో ఈరోజు 9:13 అవుతుంది. రెగ్యులర్గా ఇదే టైం అవుతుంది. సో ఆన్లైన్ అయితే పెట్టుకుంటున్నా. ఓకే, ఓపెన్ అయింది. సో ఆన్లైన్ అయితే కొట్టినా. సో సక్సెస్ఫుల్గా ఆన్లైన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మీకు 0 కిలోమీటర్ చేసి చూపిస్తా, చూడండి. సో సక్సెస్ఫుల్గా 0 కిలోమీటర్ అయింది. బండి అయితే ఫుల్ ట్యాంక్ ఉంది. సో చూద్దాం. ఎండ ఇవాళ కూడా గట్టిగా దంచి కొడుతుంది. చూద్దాం. నిన్న కొంచెము ఏసీ వాడలే చాలామంది, వరకు ఏసీ ఎక్కువ యూజ్ చేయలే చాలామంది. సో ఇలా చూద్దాం. ఇలా ఎండ పొద్దున్న నుంచి గట్టిగా కొడుతుంది. నేను ఎండ కొట్టినా కానీ చాలామంది ఏసీ పడదు, ఏసీ ఆఫ్ చేయరా అని ఎక్కినాక ప్రీమియర్ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు అన్నారు. అట్లా మనకు ప్లస్ అయిపోయింది. సో మనకు ఒకసారి వర్క్ ఆఫ్ చేసినాం అనుకుంటా. ఓకే, అన్నీ ఆన్లైనే ఉన్నాయి. సో ఒకసారి వ్యాలెట్ బ్యాలెన్స్ చెక్ చేసుకుందాం ఎంత ఉన్నాయో. సో మనకు వ్యాలెట్ బ్యాలెన్స్ 152 ఉన్నాయి. సో మైనస్ 152. చూద్దాం ఎలా అవుతుందా కాదా, బిజినెస్ ఎంత అవుతుంది ఏందని చూస్తా. ఫస్ట్ వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకొని మీకు సపోర్ట్ని అందించండి. ఈరోజు మీరు ఎంత అమౌంట్ ఫేర్ చేశారు ఏందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎన్ని టిప్పులు చేశారు ఏందనేది. సో నెక్స్ట్ మీకు ఆర్డర్ రాలేదు, ఇంకా ఆర్డర్ వచ్చినాక మీకు అప్డేట్ ఇస్తాను. మనకైతే పికప్ వచ్చింది త్యాగాట. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 3.5 కిలోమీటర్ ఏమో ఉంది. సో ఇక్కడనే యశ్రావు నగర్ వెళ్ళాలట. షార్ట్ ట్రిప్ వచ్చింది. సో మనకు పొద్దుగాల ఏ ట్రిప్ వచ్చినా కానీ మనం యాక్సెప్ట్ చేస్తాము. అది మనందరికీ తెలిసిన విషయమే. సో 6.9 అమ్మో, ఏంది ఇన్ని కిలోమీటర్ చూపిస్తుంది దేవుడా. ఓ మై గాడ్, అంత దూరం అయితే మనం పోయి వేస్ట్, క్యాన్సల్. వేరే షార్ట్ కట్లో పోవడానికి కూడా లేదు అవకాశం. సో బుకింగ్ ఎప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే బుకింగ్ పడలేదు. ఇప్పుడైతే టైము 9:48, 9:50 అవుతుంది. సో ఆ పికప్ అయితే క్యాన్సిల్ చేసేసిన నేను. ఎందుకంటే 6.8 కిలోమీటర్స్ పికప్కి వెళ్ళి 4.5 కిలోమీటర్స్ డ్రాప్ చేస్తే మనకు 138 ఇస్తా అన్నాడు. సో 11 కిలోమీటర్లకు మనకు సెట్ కాదు అది. అందుకనేసి నేను యాక్సెప్ట్ చేయలేదు. సో మొత్తానికైతే యాక్సెప్ట్ చేసిన, క్యాన్సిల్ చేసిన. ఇప్పుడు నెక్స్ట్ పికప్ కోసం వెయిటింగ్ చేస్తున్నా. చూద్దాం. సో వీడియోని అయితే లైక్ చేయండి. ఎప్పుడు పడుతుంది ఏమో చూస్తా, అప్డేట్ ఇస్తాం మీకు టైం తోటి. సో మనకైతే ఒక పికప్ వచ్చింది, యాక్సెప్ట్ చేసినాము. ఓకే, యాక్సెప్ట్ అయిపోయింది. జస్ట్ 1.3 కిలోమీటర్స్ కాపురా సాకేత్ వెళ్ళాలట. మనకు 150 రూపీస్ ఏమి ఇస్తా అన్నాడు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఈ రైడ్లో అయితే మనకు 189 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ రైడ్ కూడా వచ్చింది మనకు. రవి అట కాచిగూడ వెళ్ళాలట. 2.5 కిలోమీటర్స్ ఏమో సంథింగ్ వచ్చింది. సో 2.1. ఓకే, 6 మినిట్స్లో పికప్కి వెళ్ళిపోదాం. కాచిగూడకి వెళ్ళిపోవాలి. ఈ రైడ్లో ఎంత వచ్చిందంటే మనకు, సో చూద్దాం, 145 వచ్చింది ఈ రైడ్లో, ఫస్ట్ రైడ్లో. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇన్సెంటివ్ అన్న పెట్టినా చూడడం మర్చిపోయినా. ఆపర్చునిటీస్కి వెళ్ళి ఇదేంది ఆపర్చునిటీస్, ఇన్సెంటివ్ అయితే ఏం లేదు. 6 PM సాటర్డే సండే అన్ని ఎయిర్పోర్ట్ కూడా పెట్టిండు, ఏం పెట్టలే. సో మొత్తానికి అయితే పికప్కి వెళ్ళిపోదాం. డ్రాప్ అయినాక మీకు అప్డేట్ ఇస్తా. ఇంకా వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే మనకు 287 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. మనకి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ 13 రూపాయలు ఉంది. ప్రమోషన్ 50 రూపీస్ ఉంది. క్రెడిట్స్ 13 రూపాయలు వచ్చేసినాయి. మనకి ప్రమోషన్ 50 రూపీస్ ఉండడం వల్ల అట్లా అయింది. సో మనమైతే కోటిలో ఉన్నాము. కాచిగూడ అని వచ్చింది కానీ కోటిలో డ్రాప్ చేసినాము. ఇంకోటి బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ, మలక్పేట డబ్బు. మలక్పేట అసలే పోము మనం, దానికంటే ఇది దగ్గరలో వచ్చిన పికప్ తీసుకోవాలి కానీ. సో నెక్స్ట్ పికప్ అయినాక మీకు చూపిస్తా, చూడండి. ఇప్పుడైతే 290 వచ్చింది మనకు.
నాకైతే గచ్చిబౌలికి ఒక పికప్ వచ్చింది. 300 ఏమో ఇస్తా అన్నాడు. అడిగేసరికి కూడా 290 వస్తుంది 19 కిలోమీటర్లు. సో పర్లేదు, 45 మినిట్స్ అని చూపించింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో ఇందాక కస్టమర్ని తీసుకొచ్చి డ్రాప్ చేసిన కదా, సో మనకి ఏసీ కూడా ఏమనలేదు. సో అట్లనే తీసుకొని వచ్చేసిన. యాక్చువల్లీ మనం లాంగ్ టర్మ్ ఏసీ అయినా సార్ అంటే ఏమొద్దులే అని అన్నాడు. ఫస్ట్ కస్టమర్లు కూడా ఏసీ ఏమీ అంత అడగలేదు. సో 2 బుకింగ్లు అయితే వితౌట్ ఏసీతో అయితే వచ్చేసినాం మనము. సో ఇప్పటివరకు అయితే 431 రూపీస్ అయితే అయింది. 34 కిలోమీటర్స్ అయితే తిరిగింది బండి. సో చూద్దాం నెక్స్ట్ ఈ డ్రాప్ అయిపోయిన తర్వాత ఎంత వస్తుంది, ఈ యొక్క బిల్లు మనకి ఎంత ఇస్తుంది ఏందనేది. సో నేను మీకు చూపిస్తాను. వీడియోని అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. రైడ్లో అయితే మనకు 385 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. మనకు 300 ఏమో ఇస్తాడు. సో మొత్తానికి అయితే డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ గచ్చిబౌలిలో. ఎంత ఇస్తాడో ఏందో తెలియదు. సో మేడం మంచిగా మనకు కొబ్బరి బొండా కూడా తాపించింది. మేడం బ్రేక్ఫాస్ట్ చేయలేదన్నా నేను అంటే, సరే మేడం అని చెప్పిన. సరే ఇక్కడ నేను ఆపుతా మేడం అంటే, నాకు జ్యూస్ కానీ కొబ్బరి బొండా కానీ చాలు అని చెప్పింది. సరే అని చెప్పి తాపించిన. సో హ్యాపీ. మనకైతే చిన్న ట్రిప్ వచ్చింది. ఇక్కడ 99 రూపాయలు ఇస్తా అన్నాడు. 90 ఇస్తాడో 92 ఇస్తాడో అంత లేదు. సో డ్రాప్కి అయితే వెళ్తున్నా, పికప్కి అయితే వెళ్తున్నా. లెట్స్ గో. ఈ రైడ్లో అయితే మనకు ఆన్లైన్ పేమెంట్ వచ్చింది. ఎంత వచ్చింది ఏందనేది చెప్తా. అప్డేటింగ్ ఎర్నింగ్ అని పడుతుంది. అప్డేటింగ్. మనమైతే ఇప్పుడు ఇన్ఫోసిస్ దగ్గర ఉన్నాము. సో 94 రూపీస్ అయితే ఇచ్చింది. 99 అంటే 5 రూపీస్ జిఎస్టీ కట్ చేసుకొని, మిగతా జిఎస్టీ ట్యాక్సీ కట్ చేసుకొని మిగతా మనకు 94 రూపీస్ అయితే ట్రిప్లో ఇచ్చింది. అయినా కానీ మనము ఎక్కువ పికప్ పోయింది ఎక్కువ లేదు, వచ్చింది ఎక్కువ లేదు. సో ఇప్పటివరకు అయితే 814 రూపాయలు 58 కిలోమీటర్లు అయితే మనం రైడ్ చేసినాము. సో ఇప్పటివరకు అయితే అప్డేట్ ఇది. ఇంకా పికప్ అయితే ఏం రాలేదు. సో వెయిట్ చేద్దాం. యూటర్న్ తీసుకొని మనం మళ్ళీ గచ్చిబౌలి సైడ్ అయితే వెళ్తున్నాము. ఇటు ఎక్కడన్నా నీడుంటే నీడగా పెట్టుకుందాం అన్నట్టుగా. ఎండ అయితే అసలు బీభత్సమైన ఎండ కొడుతుంది. టెంపరేచర్ హెవీ టెంపరేచర్ ఉంది, మామూలు టెంపరేచర్ లేదు. సో చూద్దాం. వీడియోని అయితే ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వామ్మో ఇటు సైడ్ నీడుంది అనుకున్నది, కానీ ఇటు సైడ్ అంతా ఎండ ఉంది. మనకైతే పికప్ వచ్చేసింది. హ్యాపీనెస్ టు ఉమెన్స్ హాస్టల్ నుంచి వచ్చింది. బంజారా హిల్స్ వెళ్ళాలన్నట. 11 కిలోమీటర్లు 190 రూపీస్ ఏమో ఇస్తా అన్నాడు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సాయి స్రవంతి గారు బుక్ చేసుకున్నారు ఊబర్గోలో. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. వెళ్ళిపోతూనే ఉన్నాము. 1 సెకండ్ లేట్ చేయకుండా 3 మినిట్స్లో మనకైతే పికప్ వస్తుంది. బంపర్ శాంతి సరోవర్. ఊబర్ కార్లన్నీ ఇక్కడ పెట్టేది చూడు. లెఫ్ట్ సైడ్లో అన్నీ ఊబర్ ఫ్లీట్ కార్స్ ఇవన్నీ.
ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ ఉంది ఆఫీస్ లెఫ్ట్ సైడ్లో. మొత్తం లేడీస్ హాస్టల్స్ ఇక్కడ. సో మనం అయితే పికప్ వచ్చినాము. సో పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. డ్రాప్ అయినాక మీకు అప్డేట్ ఇస్తాను. సో వీడియోని అయితే లైక్ చెబితే లైక్ చేయండి. ఈ రైడ్లో అయితే మనకు 204 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. ఇంకో రైడ్ కూడా వచ్చింది మనకు. సో దీపక్ లెట్స్ గో. గండిపేట వెళ్ళాలట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. రైడ్లో ఎంత వచ్చింది మనకు ఎన్ని చూసుకున్నట్లయితే ఇక్కడనే యూటర్న్ తీసుకొని వెళ్ళిపోవాలి. సో ఈ రైడ్లో అయితే మనకు 181 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. 996 అంటే 1000 వచ్చింది అనుకోండి. ఇక 1000 రూపీస్. ఎండ అయితే సూపర్ డూపర్గా దంచి కొడుతుంది. ఎండ మామూలుగా కొడతలేదు. సో ఎండలో ట్రిప్స్ చేయాలంటే ఊబర్ గోనే అన్నీ పడుతున్నాయి. ప్రీమియర్ అయితే బుక్ చేసుకునే నాదుడు కనపడతలేడు. కానీ తప్పని పరిస్థితి. మనకు ఎర్నింగ్ అమౌంట్ అమౌంట్ ఎక్కువ పెరగాలి అంటే ఇక మరి ఊబర్ ప్రీమియర్ కోసమే వెయిట్ చేసుకుంటూ కూర్చుంటే డిమాండ్ హై ఉన్నప్పుడు నో ప్రాబ్లం చేసుకోవచ్చు ప్రీమియర్. సో అందుకనే ఇప్పుడు డిమాండ్ అయింది. ఆ పెళ్ళిళ్ళు ఉన్నాయి. అలా ఎందుకో ఎంత డిమాండ్ లోలో ఉంది అర్థం కావట్లేదు. మొత్తానికి అయితే ఊబర్ గో అయినా పర్లేదు కొడుతున్నా. చూద్దాం ఎన్ని కిలోమీటర్లు తిప్పుతాడు, ఎంత ఇస్తాడు, ఫైనల్గా పర్ కిలోమీటర్ మనకి ఎంత ఇస్తాడు ఏంది అనేది. సో అందుకే వెళ్ళిన తర్వాత దీపక్ యాక్చువల్లీ యూటర్న్ తీసుకొని పికప్ చేసుకుంటుంది. సో మనోడైతే ఆపోజిట్ సైడ్ లెఫ్ట్ సైడే వచ్చిండు. సో మన ఎందుకైనా మంచి లెఫ్ట్ సైడ్ చిన్నగా యూటర్న్ తీసుకోకుండానే వెళ్తూ ఉండాలి. ఒక నిమిషం అక్కడ ఆగి అటు సైడ్ ఉన్నాడా ఇటు సైడ్ ఉన్నాడా ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతే బెటర్. ఎందుకంటే యూటర్న్ చేసుకొని మళ్ళీ ముందుకు వచ్చి యూటర్న్ చేసుకొని మళ్ళీ ఇటే వెళ్ళాలి. కాబట్టి చూద్దాం. కస్టమర్ వెళ్ళే దిశ క్యాబ్ చూసుకొని అంటే యాప్లో క్యాబ్ తీసుకొని మనకు ఫేవరబుల్గా ఉంటే నో ఇష్యూ. ఉన్నాడు అనుకుంటున్నా. పికప్ అయితే అది చూపిస్తుంది. చూద్దాం. ఓకే చూపించిండు. రైడ్లో అయితే 230 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది మనకు. ట్రిప్ ఫేర్ అయితే 287. మనకేం చేస్తాడో ముందుగానే దించేసినాము. ఈ వర్కర్స్ ఈ బిల్డింగ్ ఉంటుందా. సో ఈ బిల్డింగ్లో వర్కర్స్ని తీసుకొని వచ్చిన. మనకేం తీస్తాడో ఏందో చూద్దాం. ఇక ఆకలి అవుతుంది. లంచ్కి ఆపుకుందాం. ఎక్కడ ఆపుకుందాం అన్నా ఫుల్ ఎండ. ఇటు సైడు కోకాపేట గండిపేట సైడ్ అయితే ఒక్క చెట్టు లేదు సరిగా, మొత్తం ఎండ. సో మనకైతే 262 వచ్చింది. సో దీంతో మనకైతే 250 రూపాయలు అయితే బిల్ అయింది టోటల్. ఇప్పటివరకు అయితే 90 కిలోమీటర్లు తిరిగింది. సో ఆఫ్టర్ లంచ్ మళ్ళీ మనం ఎర్నింగ్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. అన్నం తిందాం అనుకునేసరికి ప్రీమియర్లో పికప్ వచ్చింది. ఇక్కడ నుంచి వచ్చింది లెట్స్ కుసుమాట. ఇదొక డ్రాప్ చేసేసి తిందాం. ఆకలి కూడా ఏం అవుతలేదు. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 3.9 ఉంది. కానీ మనం కొంచెం రాంగ్ రూట్లో వెళ్ళిపోతే 1.5 కిలోమీటర్లో వెళ్ళిపోతాం. రైడ్లో అయితే 268 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది మనకు. అక్కడ అద్దం కూడా వలిగింది. రింగ్ రోడ్ ఎక్కి వస్తా అంటే స్పీడ్గా ముందట వెహికల్ పోయి అద్దాన్ని కొట్టుకొని వచ్చింది. రాయిని కొట్టుకొని వచ్చేసి మన అద్దం వలిగింది. మొత్తానికైతే ఒక బ్యాడ్ లక్. ఏం చేద్దాం. 189 అయితే వచ్చింది రైడ్లో మనకు. చక్కగా అక్కడ ఆపుకొని మంచిగా అన్నం తిన్న అయిపోయింది. ఇప్పుడప్పుడు అట్లా జరుగుతాయి. అన్ని రోజులు మనకు కలిసి రావు కదా. చిన్నది దాకింది అనుకోవచ్చు. పాజిటివ్ తీసుకోవాలి. ఇంకా పెద్ద రాయి వచ్చి పడితే కొంచెం బాధ ఉంటుంది. ఎంతైనా తప్పదు. అది కనుక అది పోతుంటే పెరిగింది అనుకో కొంచెం లోపల పలిగినట్టుంది. మరి దానికైతే డెలైట్ దగ్గర డ్రాప్ చేసి ఇటు ముందుకు వస్తున్నా. ఎక్కడ నన్ను ఏడున్నదో ఆపుకొని తిందాం అన్నట్టు. ఇటు సైడ్ అయితే ఒకటి రోడ్డు కూర్చోదు. ఇక్కడ ఆపుకొని మంచిగా తిందామని అనుకుంటున్నా. ఏడున్నదో లేదో చూద్దాం ఒకసారి. సో
ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ అయితే ఫుల్గా నడుస్తున్నాయి. సో వీడియోని అయితే ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ లంచ్ మనం మళ్ళీ స్టార్ట్ అయిపోదాం రన్నింగ్ వీడియో. సో లంచ్ అయిపోయింది. సో మీకు ఎప్పటి నుంచో చూపించాలనుకుంటాను కానీ లంచ్లో ఎందుకు చూపించాలని. సో ఆఫ్టర్ లంచ్ కొన్ని గ్రేప్స్, వైట్ గ్రేప్స్, కొన్ని బ్లాక్ గ్రేప్స్, ఇవి కొన్ని తీసుకొచ్చుకున్నా. ఎవ్రీ ఆఫ్టర్నూన్ తీసుకొచ్చుకుంటా. ఇప్పటిదాకా ఇంజన్ ఆఫ్ చేసి చెట్టు కింద పెట్టుకొని నా ఇక వర్షపడతలేదు, మస్తు స్వెట్ వస్తుంది అని తీసుకున్నా. మీరు కూడా పాకులు అయ్యో పాకులు కొనుక్కొని ఆఫ్టర్ లంచ్ ఇవి తినండి. అంతా రోడ్ల మీద దొరికే ఆ మిర్చీలు, బజ్జీలు, ఆ పునుగులు తిని కడుపు ఖరాబ్ చేసుకునే దానికంటే ఇవి చాలా బెటర్ బ్రదర్, నేను చెప్తున్నా. ఎందుకంటే ఇవి మనకు హ్యూమానిటీ లెవెల్స్ పవర్ను పెంచుతుంది మంచిగా. తొందరగా మనము సిక్ కాకుండా. ఓకేనా? రేపటి నుంచి మీరు కూడా ఫాలో కాండి. రేపటి నుంచి మీరు కూడా ఇట్లనే ఫ్రూట్స్ మెయింటైన్ చేయండి, తినండి అని నేను చెప్పను. ఈ వాటి నుంచే మెయింటైన్ కాండి అని చెప్తా. కనపడగల్లా ఆపుకొని తీసుకొని కొంచెం వాష్ చేసుకొని బాక్స్లో తినేసేయండి. సాధ్యమైనంత వరకు బ్యాడ్ హ్యాబిట్స్ను తగ్గించుకోండి. హెల్త్ ఇష్యూస్ చాలా తక్కువ వస్తాయి. పాన్లు, పరాకులు, సిగరెట్లు, గుట్కాలు, తంబాకులు ఈ ఫీల్డ్లోకి వస్తే ఇవన్నీ అలవాటైతే అని చాలామంది అనుకుంటారు. ట్యాక్సీ తోలుతాడంటే మా ట్యాక్సీ తోలుతాడు ఇట్లుంటాడు అని అనేది చాలామందికి అట్లా అర్థమైపోయింది. చాలామందికి అట్లా. కానీ ఇట్లా మంచి వాళ్ళు, ఏం అలవాటు లేని వాళ్ళు, ఏం హ్యాబిట్స్ లేని వాళ్ళు కూడా ఉంటారు అని ఉంటారు, వాళ్ళు తెలియదు. కాబట్టి దాన్ని మార్చేద్దాం మనం. ఓకే, ఆన్లైన్ అయితే పెట్టుకున్నా, ఇంకా బుకింగ్ అయితే రాలేదు. సో చూడండి, ఇంకా బుకింగ్ అయితే రాలేదు, చూద్దాం. ఆఫ్టర్ లంచ్ బుకింగ్ వచ్చింది, యాక్సెప్ట్ అయితే చేసినాము. సో ఇక్కడ ఉన్నాడు కస్టమరు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్, మనీషాట నల్లగొండలో వెళ్ళాలి. లెట్స్ గో. పోదాం అనేసరికి క్యాన్సిల్ అయిపోయింది. ఏం చేస్తాం, తప్పదు మరి. ఇక్కడికి మెహదీపట్నమా, కష్టం. మెహదీపట్నం ఉండే బుకింగ్ వస్తుంది, మనం మెహదీపట్నం వెళ్ళము. మెహదీపట్నం, అదే మెహదీపట్నం అని వచ్చింది కానీ బంజారా హిల్స్. కొన్నిసార్లు అట్లా వస్తుంటుంది, సో చూసుకోవాలి. మనకైతే గోల్ఫ్ వ్యూ నానక్రామ్ గూడకైతే పికప్ వచ్చింది. సో పికప్కి అయితే వెళ్తున్నాయి, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో టు ద పికప్ పాయింట్స్. ఎట్లయితే మనకు 127 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ రైడ్ కూడా వచ్చింది మనకు, అమృత్. సో వైట్ ఫీల్డ్ వెళ్ళాలట. సో చూద్దాం ఆ లైన్ ఇట్లుంది. ఆ లైన్ చాలా ట్రాఫిక్ ఉంటుంది బాగా. ఓకే, నో ఇష్యూ. సో ఏం చూపించట్లేదు, మామూలుగా ఆరెంజ్ చూపిస్తుంది, లేకపోతే బాగా అయితే రైడ్లో 181 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ రైడ్ కూడా వచ్చింది. సో క్యాష్ కలెక్ట్ అయితే 181 వచ్చింది కదా, 185 కొట్టిండు కస్టమర్ మనకైతే. సో 4 రూపీస్ ఎక్స్ట్రానే కొట్టిండు. ఇంకోటి మనకు పికప్ వచ్చింది ఇక్కడ హైటెక్ సిటీ సాఫ్ట్వేర్ వైట్ ఫీల్డ్ రోడ్లో నుంచి మనకు ఎక్కడికంటే అది మణికొండ ఓయూ కాలనీకి వచ్చింది పికప్ డ్రాప్. మనకు 9.5 8 కిలోమీటర్స్ మన
మనకు ఎంత ఇస్తానంటే 181 రూపీస్ ఏమో ఇస్తాడు. 22 minutes చూపించింది. అన్ని షార్ట్ ట్రిప్స్ అయితే ఇస్తున్నాడు, లాంగ్ ట్రిప్స్ అయితే ఇస్తలేడు ఈరోజు. సో మనకు కూడా బెనిఫిటే, టక తొందర అయిపోతుంది, ఫేర్ కూడా తొందర పెరుగుతుంది. అంటే మనకు మేజర్ ఇష్యూ ఏంటంటే పికప్ దగ్గర ఇస్తున్నాడు, అది మనకు మేజర్ ఇష్యూ కాదు. మేజర్ హ్యాపీ ఏంటంటే జస్ట్ 500 meters. ఇప్పుడు ఇది ఉంది 700 meters, 1 kilometer లోపే. సో కాబట్టి వెళ్తున్నాము 3-4 kilometers పోయి పికప్ చేసుకొని మళ్ళీ 20 kilometers పోయి 23 kilometers 280-270 రూపాయలు వచ్చే కొట్టేదానికంటే ఇది బెటర్ కదా. సో ఇంకొక 1 minute అయితే పికప్ వచ్చేస్తుంది, పికప్ చేసుకుంటాము. డ్రాప్ అయిపోయాక మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో మనకైతే ఈ రైడ్లో ఆన్లైన్ పేమెంట్ వచ్చేసింది. ఇక్కడ నల్లగొండ ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా కాలనీ అనుకున్నా, కానీ మణికొండ కాదు. సో నల్లగొండలోకి తీసుకొచ్చి నల్లగొండలో అయితే డ్రాప్ అయితే అయిపోయింది. ఎంత వచ్చిందంటే 172 వచ్చింది మనకు. మొత్తానికి 10 ట్రిప్లు 1848 అయితే మనకు ఫేర్ అయితే అయింది. ఇక్కడ చెట్ల నీడ మంచిగా ఉంది, మధ్యాహ్నం టైంలో దొరికితే మంచిగా ఉంది ఈ నీడ. ఇక్కడైతే ఆఫ్ చేసుకున్నా, తనకైతే డ్రాప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ పికప్ రాగానే అప్డేట్ ఇస్తాను. లెట్స్ గో. సరోవర్ గ్రాండే నుంచి మనకైతే మనకు ఏఎంబీకి పికప్ వచ్చింది. పికప్ వెళ్తున్నాం 2 kilometers. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. అయితే రైడ్లో 189 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. యాక్చువల్లీ 235-47 ప్రమోషన్ ఉంది కస్టమర్ వాళ్ళకి, అందుకనే మనకు 189 వచ్చింది. మనకు ఇంకో పికప్ వచ్చింది. దిస్ ఇస్ నాట్ పికప్, ఇది క్యాన్సిల్ చేస్తున్నాము ఇవాళ. ఫస్ట్ పికప్ క్యాన్సిల్. ఇక్కడికి 400 రాంబాగ్ కాలనీయా, అందుల్క కాలనీ, రాంబాగ్ కాలనీ ఎక్కడమ్మా? సాయిబాబా నగర్, అది ఒకటేనా? మనకైతే సికింద్రాబాద్కు పికప్ వచ్చింది. 20 kilometers 379. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. రోషన్ అట. పేమెంట్ అయితే మనకు సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర దింపినాము. యాక్చువల్లీ యశోద హాస్పిటల్ దగ్గర చూపించింది లొకేషన్. సో 368 వచ్చింది. స్టేషన్ దగ్గర తీసుకుపో అని అన్నారు. సో తీసుకొని వచ్చి ఇక్కడనే స్టేషన్కి ఆపోజిట్లో హోటల్ తులిపి హోటల్లో డ్రాప్ చేసినాము. మనకు ఎక్స్ట్రా అయితే పోయా కొంచెం అక్కడ దింపన్నాడు. సరే అని చెప్పేసి ఇక దింపేసరికి మనకు ఎక్స్ట్రా ఎంత ఇవ్వాలి పోయా అన్నాడు. మీ ఇష్టం అన్న, మీరు ఎత్తిస్తాను తీయండి అని చెప్తే మనకు ఎంత ఇచ్చిండంటే 100 rupees 470 కొట్టిండు. సో నో ఇష్యూ. సో మనకైతే బిల్లు 357 వచ్చింది భయ్య. టోటల్ అయితే 2400 rupees అయింది మనకు ఇప్పటివరకు బిల్లు. టైం అయితే 5:30 అవుతుంది. సో చూద్దాం ఇంకేమైనా పడతా. ఒక కప్ ఆఫ్ టీ అయితే తాగుదాం మంచిగా. ఇక్కడ బ్లూసీ ఉంది కదా, బ్లూసీ, గోయింగ్ టు ద బ్లూసీలో కప్ ఆఫ్ టీ తాగి మంచిగా ఫ్రెష్గా మళ్ళీ బుకింగ్ చేసుకుందాం. కొంచెం బాగా ట్రాఫిక్లోకి వెళ్ళి 1 hour పట్టింది భయ్య. కొంచెం మైండ్ ఫ్రెష్గా కావాలంటే కొంచెం అట్లా కప్ ఆఫ్ టీ తీసుకొని ఫ్రెష్ అయిపోయినామంటే మళ్ళీ బుకింగ్ స్టార్ట్ చేసామంటే మళ్ళీ 9 గంటల వరకు అసలు నాన్ స్టాప్ కొట్టుడు ఉండాలి. చేద్దాం. ఇంకా లైక్ చేయకపోతే వీడియోను లైక్ చేయండి, కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. సో ఇంకా కొత్తగా ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు సపోర్ట్ అందించండి. ఓకే, మనకైతే పికప్ వచ్చింది. సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ 10 నుంచి వచ్చింది. కొండాపూర్ సైడ్ వెళ్ళాలట, బొటానికల్ గార్డెన్ అని వచ్చింది. సో 24-25 kilometers 521 rupees ఇస్తా అన్నాడు మనకైతే పీక్ టైంలో కాబట్టి. సో మంచి బుకింగ్ అని చెప్పుకోవచ్చు. సో పికప్కి అయితే వెళ్తున్నాను. చూద్దాం. మేడం ఇప్పుడే ట్రైన్ దిగి ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. సో చూడండి, మీకు కనిపిస్తుంది. సో లెట్స్ గో.
ఈ రైడ్లో అయితే మనకు ఆన్లైన్ పేమెంట్ వచ్చింది. 7 Hills అపార్ట్మెంట్లో డ్రాప్ చేసినాను. రిజర్వేషన్ ఉన్నదా పోయిందా 5-6-8:30 AM ఎక్కడి నుంచి కోకాపేట నుంచి శంషాబాద్. మనకు అలాంటివి వద్దామా. 520 ఇస్తా అన్నాడు, చూద్దాం ఒకసారి ఎంత ఇస్తాడు. అబ్బా దారుణం ఇది. 50 రూపీస్ తగ్గించిండు ట్యాక్సీ. బాబా బాబా బాబా. అప్ ఫ్రంట్ ప్రైస్ 501 రావాల్సింది అంత తగ్గించిండు. అప్ ఫ్రంట్ ప్రైస్ 501, కస్టమర్ ప్రైస్ 582, సర్వీస్ ఫీ 69. ఏం చెప్తాం మరి, తప్పదు. సో ఓకే, మనకైతే 2813 అయింది. సో మనము ఊబర్ గో ఆఫ్ చేసుకున్నాము. ఒకసారి ఆన్ చేద్దాం, ఎందుకంటే ఈ పీక్ అవర్లో ఊబర్ గోలో కూడా మామూలుగానే ఇస్తుండ్రు ట్రిప్స్. చలో చూద్దాం ఏమన్నా ఇస్తాడు. బయటికి వెళ్ళిపోదాం మనం. అగో ఇచ్చిండు. సో ఇది ఎక్కడికి, గచ్చిబౌలి అట. 35 నిమిషాలు గచ్చిబౌలి, 50 నిమిషాలు బోరబండ. ఇది దారుణం ఉంది పరిస్థితి. ఊబర్ గోవా అని చెప్తే చాలా దారుణం. ఎక్కడికి, లులు మాల్ 17 కిలోమీటర్లు చూడండి. మనకు వద్దు. 5 కిలోమీటర్స్ పికప్కు 1/2 గంటట. ఎవరన్నా పోతాడా? లులు మాల్ 50 minutes. అబ్బో, ఇది కొంచెం పోవచ్చు కానీ ఎందుకైనా మంచి ప్రీమియర్ గో ఆఫ్ చేద్దాం. బుకింగ్స్ బాగానే ఉన్నాయి కానీ చూద్దాం. సో మనకైతే ప్రీమియర్లో పికప్ వచ్చింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు. 1 hour 7 minutes 23 minutes. సో యాక్సెప్ట్ అయిపోయింది. ఎన్సిసి అర్బన్, లైట్స్ గో టు ద పికప్ పాయింట్. దగ్గరనే గీతూ దింపేసి ఇంటికి వెళ్ళిపోదాం. ఇక అయితే మనకు 499 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. మనకి ప్రమోషన్ ఉన్నట్టుంది. సో 587 యాక్చువల్లీ 88 రూపీస్ ప్రమోషన్ ఉంది. మనకైతే 500 కొట్టిండు. మనకు 500 ఇస్తా అన్నాడు. సో చూద్దాం ఎంత ఇస్తాడో. ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ సికింద్రాబాద్ స్టేషన్లో. మామూలు ట్రాఫిక్ లేదు. అప్డేట్ అవుతుంది. అప్డేటింగ్ ఎర్నింగ్ అంటే 476 చూసారా అండి. లాస్ట్ ట్రిప్లో తగ్గించింది, ఈ ట్రిప్లో తగ్గించింది. ఇది కూడా అప్ ఫ్రంట్ బిల్లే ఇచ్చింది. ఇది కూడా నాకు తెలిసి ఏమోలే. 3300 అయింది 14 ట్రిప్పులు. డెస్టినేషన్ మరి ఎప్పుడైతే 220 కిలోమీటర్స్ అయితే తిరిగింది. చూద్దాం, ఏమన్నా పడితే వేసుకొని పోదాం, లేదంటే లేదు. సో గైస్, మొత్తానికైతే 1250 రూపీస్ అయితే మనకు పేమెంట్ అయింది. అంటే అదే డీజిల్ ఫ్యూయల్ అయితే మనకు 1250 రూపీస్ ఫ్యూయల్ కాలింది ఈరోజు. సో మనం ఒకసారి అయితే మీకు క్యాలిక్యులేట్ చేసి చూపిస్తా. ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ఇక బుకింగ్ ఏం పర్లేదు బ్రదర్. ఇక నేను డైరెక్ట్ వచ్చేసి దోమలేందో డైరెక్ట్ వచ్చేసి ఇక నేను సో ఇక తర్నకల్లా మీకు ఫ్యూయల్ అయితే అప్డేట్ ఇచ్చిన అయిపోయింది. సో మొత్తానికైతే 3334 రూపాయలు మనకి ఈరోజు ఎర్నింగ్ అయింది. 225 కిలోమీటర్లు అయితే తిరిగింది.
సో యాక్చువల్లీ నిన్న 20 కిలోమీటర్లు 22 కిలోమీటర్లు పర్సనల్గానే నిన్న వెళ్ళిపోయినా. నిన్న ఎక్కడి నుంచి అంటే విద్యానగర్ నుంచి వెళ్ళిపోయినా, బుకింగ్ పడలేదు. సో నైట్ మీకు ఫ్యూయల్ అప్డేట్ ఇచ్చేసి ఈరోజు కూడా వెళ్ళిపోతున్నా, సికింద్రాబాద్ నుంచి వెళ్ళిపోతున్నా. అయిపోయింది ఇక, మీకు ఫ్యూయల్ అప్డేట్ ఇస్తున్నా. సో చూడండి మనకి ఎంత మిగిలిందో ఒకసారి చూపిస్తా. వితౌట్ ఫ్యూయల్ చూడండి. చూసిరియా 3334 రూపాయలు అయితే మనకు అయింది. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం మనకు ఎంత అయింది. సో కిలోమీటర్ అయితే 25 కిలోమీటర్స్ అయితే తిరిగింది మనకు బండి ఈరోజు. 3334 మైనస్ 1250 ఈజ్ ఈక్వల్ టు సో 2084 రూపాయలు. సో మనకైతే ఈరోజు ఎర్నింగ్ అయింది. సో దీంట్లో టిప్స్ అన్నీ వేసుకొని 2100 వేసుకోండి. టిప్స్ మంచిగానే వచ్చినాయి, ఆఫ్లైన్ ట్రిప్స్. సో ఈజ్ ఈక్వల్ టు 2100 ఈరోజు అయితే మనం సంపాదించాము. సో 225 కిలోమీటర్లు అయితే తిరిగినాము. మనం మార్నింగ్ 0 చేసుకున్నాం కాబట్టి సో మనకు 225 ఇంటూ సో 15 3375. సో మనకైతే 15 రూపాయలు కిలోమీటర్ అయితే పడ్డది. సో ఇది ఇవాళ వీడియో. మొత్తానికైతే మనకు 2100 రూపాయలు అయితే మనకైతే ప్రాఫిట్ వచ్చింది ఈరోజు. అంటే ఇది ఇంక్లూడింగ్ కార్ మెయింటెనెన్స్ తోటి కలిపి బ్రదర్. సో మనము మంత్ ఎండ్ వీడియోలో మనం కార్ మెయింటెనెన్స్కి ఎంత తీసేసుకుంటాము, ఈఎంఐ వాళ్ళు ఉంటే ఈఎంఐ వాళ్ళు ఎంత తీసేసుకోవాలి, అదొకటి పర్ఫెక్ట్గా నేను మంత్ ఎండ్ వీడియో చూడండి. ఎవరైతే చూడలేదో చూడని వాళ్ళు కొంతమంది మెసేజ్ చేస్తున్నారు. సో దయచేసి చెప్తున్నా, వాళ్ళు మంత్ ఎండ్ వీడియోను చూడండి. ఓల్డ్ అల్వాల్ పడుతుంది, మన ఓల్డ్ అల్వాల్ మనకి ఇప్పుడు ఎందుకు పోతాం, మన దాంట్లో పడుతుంది ర్యాపిడోలో. సో కాబట్టి మార్చి 2, ఫిబ్రవరి 2 మంత్ ఎండ్ వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు మా ఏప్రిల్ 2 కూడా మంత్ ఎండ్ వీడియో మార్చిది వస్తుంది. సో అది కూడా వెయిట్ చేయండి. దాంట్లో నేను క్లియర్ కట్గా మీకు ఏమైనా సందేహాలు నివృత్తి ఉంటే ఆ వీడియో కింద కామెంట్ చేయండి. సో మనం మెయింటెనెన్స్ అనేది ఎవ్రీడే తీయకుండా మంత్ ఎండ్లో మెయింటెనెన్స్ తీస్తాము. సో అది ఇక మీకు కార్ మెయింటెనెన్స్ ఎవరెంత వేసుకోవాలనేది మీకు ఐడియా ఉంటే దాంట్లో వేసి మైనస్ చేసుకోండి. మీకు ఎంత మిగిలింది, డీజిల్ పోయిన ఎంత ఎర్నింగ్ అనేది వేసేసుకోండి మీకు అంత కావాలనుకుంటే. సో నేనైతే మనకు ఒక ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ ఉంటుంది కాబట్టి మనము సపరేట్గా దానికి ఏంటంటే ఒక డెడికేటెడ్ వీడియో ఒకటి చేస్తున్నాం మనం. ఎందుకంటే సో డైరెక్ట్గా మనం మంత్ ఎండ్ వీడియో చూసేసినాం అనుకో, సో మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది వితౌట్ ఫ్యూయల్, వితౌట్ మెయింటెనెన్స్ మనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది, 20,000 వచ్చిందా, 25,000 వచ్చిందా, 30,000 వచ్చిందా, 35,000 వచ్చిందా అనేది సో మంత్ ఎండ్ వీడియోలో ఉంటుంది డెఫినెట్గా. సో అది చూడండి. ఏఓసి సెంటర్ కాకతీయ నగర్, అనంత నగర్, ఎక్కడ ఇది వద్దాం మాకు నాగారం సైడ్ పడితే పోదాం అంటే పడతలేదు. ఓకే, సో మొత్తానికైతే ఇది ఇవాళ వీడియో. ర్యాపిడోలో నిన్న ఒక ట్రిప్ మొన్న ఒక ట్రిప్ చేసినాం, ఇలా అయితే ఒక ట్రిప్ చేయలేము. మొత్తం ఊబర్లోనే దంచి కొట్టినాం. 3,334 రూపాయలు అయితే సో ఎర్నింగ్ చేసినాం. 225 కిలోమీటర్లు తిప్పిండు మనల్ని. ఇలా ఎందుకు తక్కువ ఫ్యూయల్ కాలిందంటే ఇలా గట్టిగానే తాగేది. ఎందుకంటే 200కే 1300 1400 ఫ్యూయల్ కాలింది. ఇలా ఎందుకు కాలిందంటే ఇలా ఏసీ వేయలే బ్రదర్. 2 లేదా 3 ట్రిప్లే ఏసీ వాడిన అంతే. అంతకు మించి మిగతా వాళ్ళందరూ ఏసీ. ఇప్పుడు లాస్ట్ ట్రిప్ కూడా ఏసీ వితౌట్ ఏసీలోనే వచ్చేసిన. సో అట్లా జరుగుతుంది. సో కాబట్టి రేపటి ఎర్నింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ SPK బిజినెస్.